అత్తమ్మ టీవీలో ఇప్పుడు గ్రైండర్ని ఎలా యూస్ చేసుకోవాలో, ఎలా క్లీన్ చేసుకోవాలో నేర్చుకుందాం. ఇది ఎలా క్లీన్ చేయాలో, ఎలా వాడుకోవాలో నేర్చుకుందాము. ముందుగా గ్రైండర్ వాడుకోవడానికి ముందు ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకోవాలి. తడి లేకుండా తుడుచుకొని దాని మీద బేస్ బౌల్ పెట్టండి. తర్వాత దాని మీద స్టోన్స్ పెట్టాలి. స్టోన్ బంచ్, బేస్ బౌల్ మొత్తం పెట్టి గ్రైండర్ని క్లోజ్ చేయాలి. ఇలా గట్టిగా నొక్కితే గ్రైండర్ ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు పిండి వేసి స్విచ్ ఆన్ చేయండి. పిండి వేసుకుంటే పిండి తిరుగుతూ ఈ విధంగా బాగా గ్రైండ్ అవుతుంది. మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్కి ఒక చిన్న మూత ఉంటుంది, అది కూడా పెట్టండి. అవసరమైనప్పుడు తీసి వాటర్ వేసుకుంటూ మళ్ళీ మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పిండి, అంటే మీకు ఏ కన్సిస్టెన్సీ రావాలో అంత వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. గారెల పిండి అయితే మధ్యలో వాటర్ పోయకుండా రుబ్బుకోవాలి. ఇలా మెత్తని పిండి రుబ్బుకోవాలి. కావాల్సిన కన్సిస్టెన్సీలో పిండి వచ్చిన తర్వాత గ్రైండర్ని ఆపుకోవాలి. చూసారు కదా, స్విచ్ ఆఫ్ చేసి పిండిని తీసుకోండి. మెయిన్ ప్లగ్ కూడా ఆపాలి. ఆ తర్వాత గ్రైండర్ ఓపెన్ చేసి ముందుగా స్టోన్కి ఉన్న పిండిని తీసుకోవాలి. స్టోన్కి అంటుకున్న పిండిని మొత్తం తీయండి. ఈ విధంగా పిండి మొత్తం తీసుకొని స్టోన్ని పక్కన పెట్టుకోండి. ఇలా చేస్తే పిండి తీయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు అడుగున బౌల్లో ఉన్న పిండిని మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి. గారెలకైతే గట్టిగా రుబ్బుకోవాలి, అలాగే ఇడ్లీ దోశలకైతే కొంచెం లూజ్గా పిండిని రుబ్బుకోవాలి. ఈ విధంగా రుబ్బుకొని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోండి. ఇలా పిండిని మొత్తం తీసుకోవాలి. ఇప్పుడు క్లీనింగ్ చూద్దాం. ఇలా తయారవుతుంది. పిండి తీసిన తర్వాత గ్రైండర్. ఈ బేస్ బౌల్ కూడా తీసేయాలి. తీసి కిందంతా ఒకసారి క్లాత్తో బాగా తుడవాలి. తడేమీ లేకుండా మొత్తం గ్రైండర్ తుడుచుకోవాలి. మూత పెట్టి పిండి అంటుకున్నా సరే అది కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి. ముందుగా గ్రైండర్ని బాగా క్లీన్ చేయాలి. తడి లేకుండా చూసుకోవాలి. ఒక మెత్తని క్లాత్ తీసుకొని పాతగా ఉన్న బనియన్స్ ఏమైనా ఉంటాయి కదా, అవి పెట్టుకొని ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు రన్నింగ్ వాటర్లో స్టోన్ని కడుక్కోవాలి. ముందుగా స్టోన్ని ఈ విధంగా బాగా తోమి రన్నింగ్ వాటర్లో కడగాలి. రన్నింగ్ వాటర్లో కడిగి ఈ విధంగా కిందకి తిప్పి అప్సైడ్ డౌన్లో పెడితే లోపల ఏమైనా పిండి ఉన్నా మొత్తం పోతుంది. ఈ విధంగా మొత్తం బాగా రన్నింగ్ వాటర్లో పెట్టి స్టోన్ని కడుక్కోవాలి. స్టోన్ తడిగా ఉన్నప్పుడే కడిగేసేయాలి. మొత్తం పిండి లేకుండా బాగా కడుక్కోండి. బాగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బేస్ బౌల్ని కూడా బాగా తోమి కడుక్కోవాలి. ఎలాంటి పిండి లేకుండా కడగాలి. మొత్తం అన్ని వైపులా శుభ్రంగా తోమి సోప్తో వాష్ చేసుకొని తర్వాత ఈ విధంగా బాగా క్లీన్ చేసుకుంటే ఎన్ని ఏళ్ళు అయినా సరే ఎంతో చక్కటి గ్రైండర్ కొత్త దానిలాగే మీ ముందు ఉంటుంది. రెండు బాగా కడుక్కోండి. ఈ విధంగా బోర్లించుకోవాలి. అంటే వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు బోర్లించాలి. ఎలాంటి వాటర్ లేకుండా డ్రైగా అయిపోతాయి. ఇలా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ గ్రైండర్లో అమర్చుకోండి. ముందు బేస్ బౌల్, తర్వాత స్టోన్ అమర్చి క్లోజ్ చేసి వాడుకోవడానికి రెడీగా ఉంచుకోండి. మెయిన్ ప్లగ్ కూడా తీసేయాలి. అంతే. ఈ విధంగా గ్రైండర్ని యూస్ చేసుకొని క్లీన్ చేసుకుంటే ఎన్నేళ్ళైనా కొత్తగానే ఉంటుంది.